రాష్ట్ర వ్యాప్తంగా మెడికో విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే పేరెంట్స్ ఆందోళన బాట పెట్టారు, ప్రధానంగా ఎలాంటి ఆందోళన బాట పెట్టారు, వారి పరిస్థితి ఏంటి, అసలు విద్యార్థులు భవిష్యత్తును ఏ విధంగా వాళ్ళు చూద్దామని ముందుకెళ్తున్నారు, ప్రధానంగా కోట్ల రూపాయలు కూడా ఖర్చులు పెట్టి వారికి భారం పడుతుందనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23 కళాశాలలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ విధంగా ఆందోళన బాట పట్టారు, ప్రధాన డిమాండ్స్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలాంటి డిమాండ్స్ మీరు ఈరోజు ధర్నా చేపట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కాలేజీల మీద మీరు చేపెడుతున్నారు, ఎలాంటి ప్రధాన డిమాండ్లను చెప్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజుల భారాన్ని యూనివర్సిటీ రూల్స్ వ్యతిరేకంగా వసూలు చేస్తున్నారు. దాని మీద మేము యూనివర్సిటీకి కంప్లైంట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. సో వాస్తవానికి యూనివర్సిటీ కానీ ఎన్ఎంసీ కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది 4.5 సంవత్సరాల ఫీజు తీసుకోమని. కానీ యూనివర్సిటీ ఆదేశాలను బేఖాదారు చేస్తూ 5 సంవత్సరాల ఫీజును తీసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల పైన ఒక్కొక్క పేరెంట్ మీద 6 లక్షల నుండి 12 లక్షల బర్డెన్ పడుతుంది. సో ఇది మొత్తంగా చూస్తే 2980 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరి మీద 209 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ 100 కోట్ల అదనపు భారాన్ని పేరెంట్స్ మోయలేక పిల్లల చదువును ఆపేస్తున్నారు మధ్యలో. ఎందుకంటే జైన్ అవుతున్నప్పుడు ఒక ఫీజు ఉంటుంది, దాని తర్వాత 5 సంవత్సరాలను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది పేరెంట్స్ వల్ల కావట్లేదు. సో ఈ ప్రధాన డిమాండ్తో పాటుగా అదనపు ఫీజులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. మినిమం శానిటేషన్ వర్క్ చేస్తలేరు. ర్యాగింగ్ ప్రాబ్లమ్స్ ఉండి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. వీటన్నింటి మీద రిప్రజెంట్ చేస్తూ ఈరోజు మెడికల్ కాలేజ్ ముందు ధర్నాను మేము ప్లాన్ చేసాం. రాష్ట్ర స్థాయిలో పేరెంట్స్ అందరూ వచ్చారు. సో యూనివర్సిటీలో వీసీ రిజిస్ట్రార్ గారికి కంప్లైంట్ చేయబోతున్నాం. ప్రధానంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది, దానికి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. వారికి కంప్లైంట్ ఇచ్చారా? వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? మరి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రాష్ట్రం నుండి కూడా మెడికల్ కౌన్సిలింగ్ ఇంతవరకు కంప్లైంట్ పోలేదు ఫీజుల మీద. ఫస్ట్ టైం తెలంగాణ నుండి కంప్లైంట్ చేస్తే దేశవ్యాప్తంగా అన్ని కాలేజీలు ఈ విధంగా పాటించాలని పబ్లిక్ నోటీస్ని రిలీజ్ చేసింది. అదే పబ్లిక్ నోటీస్ 4.5 years మాత్రమే తీసుకోవాలని ఎన్ఎంసీ డిక్లేర్ చేసింది. అయినప్పటికీ కూడా మాకేం సంబంధం లేదన్నాడు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా మ్యాక్సిమం రాజకీయ నాయకుల కమ్మంద హస్తాల్లో ఉన్నాయి, వాళ్ళే ఉన్నాయి. సో కాబట్టి అసలు జీవోలు ఆర్డర్లు మాకేం సంబంధం లేదు, ఇది మాది రాచరిక పాలన అన్నట్టుగా మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. దీని మీద తప్పకుండా రాజ్యాంగానికి లోబడి ఆ కాలేజీలు నడవాలి, యూనివర్సిటీకి లోబడి నడవాలి, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళ పర్మిషన్ రద్దు చేసి పిల్లల్ని వేరే కాలేజీకి పంపాలి. కానీ పేరెంట్స్ని అర్థం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరికొంతమంది పేరెంట్స్ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏమంటున్నది? అసలు ముఖ్యంగా దామోదర రాజనరసింహ కూడా ఉన్నారు హెల్త్ మినిస్టర్గా, తన వద్ద కూడా మీ ఫిర్యాదులు చేశారా? అక్కడి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ముఖ్యంగా దామోదర నరసింహ గారి దగ్గర కూడా మేము వెళ్ళాము. వెళ్తే వారు ఈ 4.5 year బీక్యాట్ సీక్యాట్ ఫీజుల గురించి మేము మాట్లాడితే మీరు మీడియా ద్వారా చెప్పండి అని చెప్తుంది తప్ప ఆయన దగ్గర స్పష్టమైన అది లేదు. ఎందుకంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మొత్తం టోటల్గా రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. అదనంగా ఒక్కొక్క పేరెంట్ దగ్గర 6 నుంచి 12-13 లక్షల రూపాయలు వసూలు చేస్తారు, ముక్కుపిండి వసూలు చేస్తారు. ఇది చాలా అన్యాయం అండి. మామూలుగా మధ్యంతరంగానే పిల్లల్ని మెడికల్ చదివించలేక వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే భూములు జాగాలు అమ్ముకొని కట్టినటువంటి ఈ పిల్లలు వీళ్ళు పెట్టే టార్చర్ తోటి వైద్య విద్యని చదివేయలేక మధ్యంతరంగానే ఆపే పరిస్థితి ఉన్నదండి. దీని మీద తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఏదైతే 5 సంవత్సరాలు వసూలు చేస్తున్న కాలేజీల మీద కాలేజీ యూనివర్సిటీకి మేము ఈరోజు వారికి మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. భవిష్యత్తులో వారు చర్య తీసుకోకపోతే 5 సంవత్సరాలు తీసుకుంటున్న కాలేజీల మీద చర్య తీసుకోకపోతే మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామండి. ఇక్కడ మరికొంతమంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ ఫీజుల విషయంతో పాటుగా ఈ కేఎన్ఆర్హెచ్ఎస్ మెయింటైన్ చేస్తున్న తెలంగాణలో ఉన్న 64 కాలేజీల్లో కూడా ఎలాంటి కనీస సౌకర్యాలు లేవు. తాగునీటి వసతి లేదు, అక్కడ శానిటేషన్ లేదు, స్వీపింగ్ లేదు, కరెక్ట్గా మంచినీళ్ళు లేవు. కాలేజీలో క్లాస్ రూమ్స్లో కూడా హాస్టల్ ఫెసిలిటీలో ఈవినింగ్ అసలు పిల్లలకి ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు, ఎలాంటి సెక్యూరిటీ లేదు. అది ముఖ్యంగా కేఎన్ఆర్హెచ్ఎస్ ఫోకస్ చేసి కాలేజీలో ఉన్న ఏ క్యాట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో ఫెసిలిటీ కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రధాన డిమాండ్గా ఈరోజు కూడా ఫీజులతో పాటుగా ఈ 2 డిమాండ్లతో మేము పోరాటం. మీరు చెప్పండి, ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలల విషయానికి వస్తే దాదాపుగా ఏటా 2 కోట్ల పైన చిలికే మనకు నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ప్రధానంగా ఎలాంటి మీ డిమాండ్స్ ఏమున్నాయి, దాని మీద ఎలా మాట్లాడుతున్నారు?
సార్ 5 ఏళ్లకు 4.5 ఇయర్స్కి వసూలు చేసే ఫీజు 5 ఏళ్ళకు వసూలు చేస్తున్నారండి. దాని లెక్కన మీరు ఒకసారి లెక్కేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారో, ఎంతమంది స్టూడెంట్స్ మెడికోస్గా బయటకు వస్తున్నారో. సో అలా లెక్కేసుకుంటూ వస్తే అంత భారం అవుతుందండి. ఒకరి మీద భారం కాదు, ఇంతమంది ఒక్కొక్క సింగిల్ పేరెంట్ మీద భారం వేసుకుంటూ అంతవరకు వస్తుందండి. ఇప్పుడు బీక్యాట్ 6 లక్షలు ఉంది, సీక్యాట్ 12 లక్షలు ఉంది. ఇప్పుడు ఒకవేళ 80 మంది ఉంటారండి, మామూలుగా 80 మంది ఉంటారు ఒక కాలేజ్లో బీక్యాట్ సీక్యాట్ వాళ్ళందరిది లెక్క చేసి చూస్తే 210 నుంచి లెక్క వస్తుందండి అంతవరకు. సో ఆ లెక్క ప్రకారం 6 లక్షలు 12 లక్షలు అంటే మొత్తం అంత భారం పడుతుందండి ఒక్కోళ్ళ మీద. ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మీరు? న్యాయం జరగాలండి మా అందరికీ. బీక్యాట్ వాళ్ళకు సీక్యాట్ వాళ్ళకు 5 ఏళ్ళకి కాకుండా 4.5 ఇయర్స్కి తీసుకోండి అంతే. ఇంకా 6 మంత్స్ డ్యూరేషన్ తీసుకోకండి అని కోరుతున్నామండి. అంతే న్యాయం. మీరు చెప్పండి మేడం, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? సో మెడికల్ పేరెంట్స్ అందరికీ కూడా న్యాయం జరగాలని ఈరోజు మేము నిరసన కోరుకుంటున్నాం. సో మాకు కావాల్సిన న్యాయం ఏంటి అంటే 5 సంవత్సరాలకు ఫీజులు ఛార్జ్ చేస్తున్నారు, 4.5 సంవత్సరాలకు చదువు చెప్తూ 5 సంవత్సరాలకు ఫీజు కట్టమనడం ఇది ఎంతవరకు సమంజసం? సో దీనికోసంగానే మేము నలుమూలల నుంచి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం. దాన్ని యూనివర్సిటీ అంగీకరించి పేరెంట్స్ అందరికీ న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు పానుగుల్ల సుజాత, హైదరాబాద్. రైట్, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మెడికల్ సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన బాటనైతే ప్రభుత్వాలు తక్షణమే గుర్తింపు చేసి ఏదైతే అధిక ఫీజులపై అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఫెసిలిటీస్ల అరకొరతలపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన డిమాండ్తో మెడికల్కి సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ వరంగల్లో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.